42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. పదవచ్చు అందరూ కలిసి చదువుకుంటాం. సముద్ర ప్రయాణం చేయవారా, సముద్రంలోని సమస్తమ దీపములారా, దీపనివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూమి గంటముల నుండి ఆయనను స్తుతించుడి. ఇది 16వ వచనం. వారెవరను ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చినారు, వారెరుగని త్రోవలను వారిని నడిపిస్తును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును. అవి సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. తిరుమల తండ్రి, యేసుక్రీస్తు నామమున నా స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం దయచేసి అందరూ చదవండి. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చింది, వారెరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను వంకరి త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఈ కీర్తనలో దేవుని ఈ అధ్యాయంలో దేవుని ఆరాధించడానికి 10వ వచనం చివరి 2 వరుసలలో యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అని ఈ గ్రంథకర్త చెప్తానికి కారణం ఏంటంటే, ప్రభువుని ఆరాధించడానికి కారణం ఏంటంటే, ఈ అధ్యాయంలో దేవుడు వారి పట్ల 5 విషయాలు జరిగించేవాడిగా ఉన్నాడు. వాటిలో మొదటిది 5వ వచనంలో వ్రాయబడింది, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆకాశములను సృజించి ఆయన సర్వమును మరియు మనలను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త కనుక మనము ఆయనకు క్రొత్త కీర్తన పాడబద్దులం. రెండవది 6-7 వచనాలలో కింద వరుస చివరి వరుస, జనులకు వెలుగుగాను నిన్ను నియమించెదను. ఆయన మనకు నిర్ణయకాల సమయంలో మనలను వెలిగించి తన వెలుగుగా మనలను చేసేవాడిగా ఉన్నందుకు ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాం. మూడవదిగా ఆ పై వరుస, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా. మొదటిదేమో ఆయన మన సృష్టికర్తగా ఉన్నాడు, రెండవదేమో మనలను అన్యజనులకు వెలుగుగా చేస్తూ ఉన్నాడు, మూడవదేమో మనలను కాపాడి ఒక నిబంధన మన పక్షంగా నెరవేరుస్తూ ఉన్నాడు. నాలుగవది 13వ వచనంలో మనం ఒక మాట గమనిస్తే, మొదటి వరుస, యెహోవా శూరుని వలె బయలుదేరును అనగా ఆయన శూర కార్యములు లేక బలమును జరిగించేవాడిగా ఉన్నాడు. ఐదవది ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం, 16వ వచనము చివరి వరుస, నేను వారిని విడువక ఈ కార్యములను చేసి. ప్రభు అయిన దేవుడు ఈ అధ్యాయంలో ఎలా ఉన్నాడు అంటే, మొదటిది సృష్టికర్తగా ఉన్నాడు, రెండవది వెలుగుగా ఉన్నాడు, మూడవది కాపాడేవాడిగా ఉన్నాడు, నాలుగవది శూరుడుగా బలమైన వాడిగా ఉన్నాడు, ఐదవది విడువని దేవుడుగా ఉన్నాడు. అందుకని మనం ఒక మాట గమనిస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయము గమనించండి, 14వ అధ్యాయము 18వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మను అనాథులుగా విడువను,
నీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. కనుక మన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు, మనలను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు ఈ తలంపిస్తా ఉన్నాడు, నేను వారిని విడువక అని. ఇది దేవుడిచ్చిన తలంపా లేక నా సొంతంగా నాకు కలుగుతున్న ఆలోచన అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇందాక మన ప్రియులు మరి శాంతమ్మకు కానీ భాగ్యరావణ కానీ ఇద్దరు ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి ప్రార్థనలో, వారి ఇద్దరి ప్రార్థనలో కూడా ఈ మాట వచ్చింది, నేను విడువను అన్న ప్రార్థనలో అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నా హృదయంలో కలుగు చేసిన తలంపు నిశ్చయపరుస్తూ వచ్చాడు. అందుకని మనం ఈ మాట చదువుతూ వచ్చినాం, మనలను దేవుడు విడిచిపెట్టేవాడు. మనమే అనేక పర్యాయాలు ఏమని భావిస్తూ ఉంటాము అంటే, చూడండి 49వ అధ్యాయము 14వ వచనంలో, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలు. అయితే మనము మరియు లేక సియోను ఏమనుకుంటుందంటే, వారికి ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ, వాస్తవానికి మన పరిస్థితి కూడా అలానే ఉన్నట్టు. మనకున్నటువంటి ఆత్మీయ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల్లో మనము ఎన్నో పర్యాయాలు, ఈ సంగతి ఏమో కానీ నా మటుకు నేను రాత్రంతా కూడా అదే ఆలోచన, ఏంటి అసలు ఏం చేద్దాం అనుకున్నా కానీ అంత మంచి కాస్త ప్రతికూలంగా మారిపోతూ ఉంది, ఏంటి అని చెప్పేసేదని వస్తూ ఉంటే, ఆలోచనలు వస్తూ ఉంటే నాకు అనిపించింది, దేవుడు ఏమన్నా మర్చిపోయాడేంది అని అనిపిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే నాకు కింద వరుస గుర్తొచ్చింది, దేవుడు మర్చిపోయాడా అని నేను అనుకుంటా ఉంటే నాకు దేవుడు నాకు గుర్తు చేసిన వచనం ఏంటంటే, 15వ వచనంలో, యెషయా గ్రంథం 49:15లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను. వాస్తవానికి మనము లేక నాలాంటి అజ్ఞాని ఏమని తలంచేవాడిగా ఉంటున్నాడంటే, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు మర్చిపోయాడేమో. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరిచిపోవటానికి, అసలు మర్చిపోదు తల్లి, మర్చిపోవటానైనా మర్చిపోతుందేమో కానీ నేను మాత్రము నిన్ను మరిచిపోను. ఇట్లండి, నేను మాత్రం నిన్ను మరిచిపోను. అయితే మనమేమనుకుంటాము అంటే, పై వరుసలో 14వ వరుసలో సియోను వలె దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని భావించే వారిగా. అయితే మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. మర్చిపోయేవాడు మాత్రమే కాదు, ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మన దేవుడు ఏమై ఉన్నాడో 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిది, మన దేవుడు ఎవరండి? సృష్టికర్త. రెండవది, మన దేవుడు ఎవరండి? వెలుగై ఉన్నాడు. మూడవది, మన దేవుడు ఎవరండి? కాపాడేవాడై ఉన్నాడు. నాలుగవది, మన దేవుడు ఎవరయ్యా అంటే బలమైన వాడు లేక శూరుడు. ఐదవది, మన దేవుడు ఎవరయ్యా అంటే విడువని దేవుడు. విడువక మన ఎడల ఈ కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. అలాగైతే ఆరాధన కొరకే ప్రభు అయిన దేవుడు మనలను విడిచిపెట్టకుండా మన విషయంలో చేస్తున్న కార్యములు ఏమిటి? ఓ 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని, బైబిల్ని ఆధారం చేసుకొని, ఈ 5 కార్యము విడిచిపెట్టకుండా మన ఎడల జరిగిస్తూ ఉన్నందుకు మన ప్రభువును మనము ఆరాధించబద్దులం. అందుకనే ఆరాధనకు ముందు మనము ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వచన పాత్ర యొద్దకు రావడం ద్వారా, ఆ ప్రార్థన, ఆ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు.
మాట్లాడేవాడుగా. కానీ మన దేవుడు విడువక మన ఎడ కార్యములు జరిగించేవాడు. అలాగైతే ఆయన విడువక మన ఎడలో చేస్తున్న కార్యములు ఏమిటి? నెంబర్ 1, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రభువైన దేవుడు విడువక మనల్ని ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విడువక మన ఎడల కృప చూపేవాడిగా ఉంటున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక. చాలండి. మనము నిజముగా ఏమై ఉన్నామయ్యా అంటే దాసులమై ఉన్నాం. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని ప్రేమించలేక దేవుడు సృష్టించిన ఈ లోకమును, లోక సంబంధమైన వాటికి మనము దాసులమైపోయాము. నిజముగా వాటికి మనము దాసులమైపోయాము. అయితే ప్రభు అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే నిజముగా దాస్యములో ఉన్న మనల్ని విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవా, ఎన్నోసార్లు నీవు నన్ను చూపే ప్రేమలో ఏమాత్రమూ లోపం లేదు, కానీ నేను నిన్ను ప్రేమించే ప్రేమలో లోపము కలిగిన వాడనై నిజముగా నేను నిన్ను విడిచిపెట్టి ఈ లోకానికి దాస్యత్వం కలిగి ఉన్నటువంటి నా విషయంలో నీవైతే నన్ను విడువక ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. విడువక ప్రేమిస్తున్నాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడు ఆయన? ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? శాశ్వత కాలము వరకు ప్రేమిస్తాడు. యేసు ప్రభువు భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో ఇదే మాట పలుకుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. లోకమును, లోకమునకు దాస్యమునకు బలవుతున్న మనలను ఈ లోకములో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మనలను విడువని దేవుడు ఈ లోకంలో ఎంతవరకు ప్రేమిస్తున్నాడయ్యా అంటే అంతము వరకు ప్రేమిస్తున్నాడు. అంతము వరకు అని 2 వేసి క్రింద ఫుట్నోట్ మూల భాషలో ఏమని వ్రాసినాడయ్యా అంటే సంపూర్ణంగా ప్రేమించినాడు. ఎవరైనా ఉన్నారండి ఇలాగూ ఈ లోకంలో విడువక మనలను ప్రేమించేవారు? ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉండదంటే మనము ప్రేమిస్తున్నా మనలను విడిచిపెట్టినారన్న సంగతి కనుక మనకు తెలిస్తే ఇక ఆ క్షణం నుంచి మనం కూడా ఏం చేస్తాము? ప్రేమించడం మానేస్తాం. ఎందుకులే, నేను ఎంత ప్రేమిస్తున్నా నన్ను విడిచిపెట్టినాడు, నన్ను విడిచిపెట్టినది, నన్ను విడిచిపెట్టినారు అని మనకి ఎప్పుడైతే గ్రహింపు వస్తుందో, మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇక మనం ప్రేమించడం అనేది ఆపేస్తాం, మానేస్తాం, విడిచిపెడతానికి పూనుకుంటాం. అయితే మన ప్రభు అయిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేంతగా మనల్ని విడిచిపెట్టట్లేదు. మనం ఆయన్ని మర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ మనల్ని ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడంట? అంతము వరకు, శాశ్వత కాలము వరకు. ఇంకా ఆ కింద మాట కనుక మనం గమనిస్తే సంపూర్ణముగా ఏం చేస్తున్నాడు?
ప్రేమిస్తున్నాడు. ఈ సంగతి ఎరిగిన మనము ఆయనను ఆరాధించబోతున్నాం. దేవా, నాకున్న పరిస్థితుల్లో నేను అనుకున్నాను నిన్ను విడిచిపెట్టేవేమో, మర్చిపోయేవేమో, నాకున్న వ్యక్తిగత కుటుంబ సంఘ జీవిత పరిస్థితుల్లో నేనే అనుకున్నా నీవు నన్ను విడిచిపెట్టేవేమో అని. కానీ నువ్వు నన్ను విడువక ప్రేమిస్తున్నావు. ఆ నీ ప్రేమను ఎలా జ్ఞాపకం చేస్తున్నావు అంటే నీ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో నా గమనానికి తీసుకుని వచ్చావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు, అంతము వరకు ప్రేమిస్తున్నావు, సంపూర్ణముగా ప్రేమిస్తున్నావు. ఎందుకు ఎంత ప్రేమ కనపరుస్తున్నావు అంటే నీవు నన్ను ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. విడువక నీ సంపూర్ణమైన ప్రేమను నా ఎడల కనపరుస్తూ ఉన్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చండి. ఆయన మన ఎడల ఉన్న ప్రేమను ఎలాగూ రుజువు చేస్తా వచ్చినాడయ్యా అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనం ఇప్పటికీ ఆయనను ప్రేమించే విషయంలో లేక ఆయన మనను మరిచిపోలేదు అనే విషయంలో ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నామయ్యా అంటే పాపం చేసిన వారిగానే కనబడుతున్నాం. ఇప్పటికీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి ఆయనను నమ్మలేని వారిగా ఉంటున్నాం. అయినా ఆయన మనల్ని విడువక ప్రేమిస్తూ ఆ ప్రేమ ఎలా వెల్లడిపరిచినాడయ్యా అంటే తన ప్రాణము పెట్టేంతగా మన కొరకు తన ప్రేమను మన కొరకై రుజువు పరుస్తూ వచ్చినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విడువక ప్రేమిస్తున్నాడు అన్నదానికి రుజువు తన ప్రాణాన్ని మన కొరకు దారపోస్తాడు. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే ఆయన విడువక మన ఎడల జరిగిస్తున్న కార్యాలలో మొదటి కార్యము అంతము వరకు ప్రేమిస్తూ మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. అందుకొరకే మొదటిగా మనం ఆయనను స్తుతించబోతున్నాం. రెండవ చూద్దాం రండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. చూసారండి, రెండవదిగా ఆయన విడువక మన ఎడల జరిగిస్తున్న రెండవ కార్యం ఏమిటంటే మనము నాశనము కాకుండా మన ఎడల తన కనికరమును చూపుతున్నాడు. మనము నాశనము కాకుండా మన ఎడల ఏం చేస్తున్నాడండి, తన కనికరమును చూపుతూ మన పితరులతో చేసిన నిబంధనను మన ఎడల మరిచిపోకుండా జరిగిస్తున్నాడు. లేకపోతే ఈ దినాన మనం ఎప్పుడో లైవ్ అయిపోయేవాడు, మనం ఎప్పుడో నాశనములో జోగాడేవాడు. అయితే దేవుడు మనలను విడువక ఆయన జరిగిస్తున్న కార్యము మన ఎడల రుజువుపరుస్తూ నశించిపోతున్న మనలను వెదకి రక్షించి విడువక మన ఎడల ఏం చూపుతున్నాడయ్యా అంటే కనికరము. కనికరము అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే మనము దేనికి పాత్రులమో దానికి పాత్రులుగా చేయకుండా ఉండడమే కనికరం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృప అనే మాటకు అర్థం ఏమిటంటే మనము దేనికి పాత్రులము కామో దానికి పాత్రులుగా చేయబడేది కృప. ఉదాహరణకి మనం రక్షణకు పాత్రులము కాము, రక్షణకు పాత్రులుగా చేయడం అనేది కృప. మనము పరలోకానికి పాత్రులము కాము, పరలోక సంబంధాలుగా చేయడం అనేది కృప. మనము ఆరాధించడానికి పాత్రులము కాము, దేవదూతలు చేసేది ఆరాధన, ఆరాధించేటట్లు చేసేది కృప. ఇది కృప. దేనికి పాత్రులము కామో దానికి పాత్రులుగా చేసేది కృప. కనికరం అంటే ఏంటంటే
దేనికి పాత్రులమో దానికి పాత్రులుగా చేయకుండా చూసేది కనికరం. ఉదాహరణకు అర్థం కావడానికి, మనం దైవోగ్రతకు ఏమై ఉన్నాము? పాత్రులు. ఇప్పుడు ఆ దైవోగ్రతకు పాత్రులు కావలసిన మనలను దానికి పాత్రులు కాకుండా, నాశనం కాకుండా మన ఎడల ఏం చూపినాడు? కనికరం చూపాడు. మనం నరకానికి పాత్రులం, నరకానికి వెళ్ళకుండా మనల్ని పరలోకానికి చేర్చుకున్నాడు. చూసారా? అది కనికరం. కృప ఏమో రక్షణ లేని వారందరికీ, కనికరమేమో రక్షించబడిన వారందరికీ. రక్షించబడిన తర్వాత కూడా ఎన్నో పర్యాయాలు మనము, నా మట్టుకు నేనైతే ఎన్నో పర్యాయాలు రక్షించబడిన తరువాత కూడా నాశనం కావాల్సిన వాడిని. కేవలము మన దేవుడు ఎవరయ్యా అంటే కనికరం కలిగిన వాడయ్యింది. చెయ్యి విడువక మన పితరులతో చేసిన నిబంధనను బట్టి మన ఎడల ఏం చూపాడు? కనికరం చూపాడు. ఇది మనకు అర్థమైతే ఆయన విడువక మన ఎడల చేసే ఆ గొప్ప కార్యమును బట్టి మనం ఆయన ఆరాధించకుండా, దేవా నీవు నన్ను ప్రేమించినావు, అయితే ఎన్నో పర్యాయాలు నా మట్టుకు నేను నా స్వయంకృత అపరాధములను బట్టి నాశనము కావలసిన వాడు, అయితే కేవలము నీ కనికరము నా ఎడల చూపి నన్ను విడువక నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన నిబంధనను నెరవేర్చి నీ కనికరానికి పాత్రుడుగా చేస్తూ వచ్చినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించు. ప్రియమైన సోదరి సోదరుడు, ఒకసారి ఆలోచించు. విడువక ఆయన మన ఎడల జరిగిస్తున్న కార్యాలలో రెండవది ఏమిటయ్యా అంటే మనము నాశనము కాకుండా మన ఎడల కనికరము చూచు. మూడవ చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావు. చాలా విడువక మూడవది ఆయన మన జరిగిస్తున్న కార్యం ఏమిటంటే ఆయన మనకు మహోపకారి అయి ఉన్నాడు, మహా ఉపకారములు చేస్తూ ఉన్నాడు. ఎంతో ఉపకారిగా ఆయన మనకు ఉన్నాడు. మనం ఎవరమయ్యా అంటే అనుమానము లేకుండా మానవుడు ఎవరయ్యా అంటే తనకు తానే అపకారి. ఇతరులకేమో కానీ మానవుడు తనకి తానే ఎవరయ్యా అంటే అపకారి. మనకి మనమే అపకారము చేసుకునే స్వభావము కలిగిన వారు. అయితే మన ఎడల మన దేవుడు ఏమై ఉన్నాడంటే విడువక మహోపకారము చేయువాడై ఉన్నాడు. మన ఎడల మహోపకారము చేయువాడై. ఇప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏం చేశాడన్న ఉపకారం దేవుడు? ఈరోజు ఉదయకాల సమయంలో ఓ సహోదరుడు ఫోన్ చేసి, సేవకుడే ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారు అని అంటే గుంటూరు జీజీహెచ్ జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నానన్నా. ఏందన్నా బాగాలేదని అంటే చెవి వినబడట్లేదు, చెవి పూర్తిగా వినబడట్లేదు. డాక్టర్లు చెప్పారంట ఆపరేషన్ చేసినా గ్యారంటీ అయితే. సేవకుడికి వినబడకపోతే ఏమంటారు? అసలు మనిషికి వినబడకపోతేనే కష్టం, ఇంకా సేవకుడికి వినబడకపోతే సేవ చేయడానికి వీలవుతుందండి. విశ్వాసం లేదో చెప్తారు, వాళ్ళ ప్రార్థన మనం చెబుతారు. అది ఒక చెప్తే మనకు అర్థం కాలేదు, మనం వేరేది ప్రార్థన చేస్తాం, అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఈరోజు ఎంతోమంది వినబడని వారు ఉన్నారు, కనబడని వారు ఉన్నారు, కంటి చూపు, మాట రాని వారు ఉన్నారు, ఊపిరి పీల్చిన వారు ఉన్నారు. శరీరముల అవయవాలన్నీ ఎన్నో విధాలుగా
ఆయాసానికి గురైన వారు అయితే మన దేవుడు మన ఎడల మహోపకారి అయ్యుండి మన అవయవాలు మనలో సరిగా పనిచేయనట్లు ఆయన ఉపకారమును మనము గుర్తెరుగునట్లు. అదుల్లాము గృహలో దావీదు ఆకలితో అలమటించిపోతున్నాడు. అయినా కానీ అక్కడేం చేస్తున్నాడంటే ఆరాధించడం మాత్రం. అదే బహుశా నాలాంటి మనలాంటి వాడు ఉంటే ఏమనుకుంటాడంటే, ఏంటి ప్రభు అంతఃపురంలో ఉండి ఆరాధన చేయాల్సిన నన్ను అదుల్లాము గృహంలోనికి తీసుకొచ్చి ఆరాధన చేయమంటే ఎట్లా ఆరాధన చేస్తాను నేను? ఏమని ఆరాధన చేయాలా? ఉన్నావా అసలు నువ్వు? ఉంటే కనబడు అని ప్రశ్నించేవాళ్ళేముగా ఉంటారు. ప్రశ్నించేవారిగా ఉంటారు. అయితే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా దావీదు ఏం చేస్తున్నాడంటే, నీవెన్నటికీ నీవు నా ఎడల మహోపకారివే. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాట వారు ఎప్పుడు పలుకుతున్నారు అంటే, బబులోను దాస్యములో నుండి బయటికి వచ్చాక ఆరాధించడానికి వారికి మందిరం లేదు, బలిపీఠం లేదు, బలులు అర్పించడానికి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఎజ్రా నెహెమ్యాల ద్వారా వాక్యం వారి గమనానికి తీసుకొని వచ్చినప్పుడు దేవుని ఆరాధించడానికి వారు దేవుడి గురించి చెప్తున్న మాట ఏమిటంటే, నీవు మాకు మహోపకారివై ఉన్నావు, మమ్మల్ని నీవేం చేయలేదయ్యా అంటే విడిచిపెట్టలేదు. మమ్మల్ని నీవేం చేయలేదు, విడిచిపెట్టలేదు. అలాగే ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో కూడా శాంతమ్మక్క ఫోన్ చేసి ఓ చిన్న మాట ఆమె మాట్లాడిన తర్వాత అప్పటి వరకు లోపలే నాకు కలతగా ఉంది. ఆమె ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత ఇక నాకు ఎట్లా అంటే 5 నిమిషాలు ఆపకుండా ఏడ్చా. అంత ఏడుపు వచ్చింది. ఎంత పెద్దగా ఏడ్చానంటే అంత పెద్దగా ఏడ్చా. అయితే దేవుడు ఎవరయ్యా అంటే ఉపకారం చేయవాడు. ఎలాంటి ఉపకారం చేసేవాడు? ఇట్లాంటి ఉపకారం కాదండి, మహోపకారము చేయుటకి ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు. ఎప్పుడైతే ఈ మాట హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చాడు, అప్పుడు ప్రభువుని స్తుతించడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది దైవ ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నదానికి 2 పరిశుద్ధులు ప్రార్థన చేయగా వారి ప్రార్థనలో కూడా ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినారయ్యా అంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ప్రస్తుతం అనాథలుగా ఉన్నట్టున్నామేమో, మనము దిక్కుతోచని స్థితిలో కనబడుతున్నామేమో, కానీ దేవుడు ఎవరయ్యా అంటే నమ్మిన వారి విషయంలో, అంతకంటే మనకంటే ముందు భక్తి చేసిన వారి విషయంలో మహోపకారము చేయు దేవుడు. ఆ మహోపకారము మనకు చేయటానికి ఆయన విడిచిపెట్టేవాడు. పలచలనమాట ఎంత హృదయానికి హత్తుకుంటుందంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఈ దినాలలో మహోపకారానికి బదులుగా మహా అపకారము చేయొచ్చు. మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఎక్కువైపోయారు, మధ్యలోనే వేధించేవారు ఎక్కువైపోయారు, మధ్యలోనే, అందుకని అంటారు కదా, నడి సముద్రంలో వదిలేసేవారు ఎక్కువైపోతా ఉంటారు. అయితే ప్రభువైన దేవుడు మన పక్షముగా ఎలాగున్నాడయ్యా అంటే మహా ఉపకారము చేయువాడు. మహా ఉపకారము ఇది ఎరిగిన మనము విడువక మన ఎడల జరిగిస్తున్న కార్యమని ఆయనను ఆరాధించ 3 విషయాలు చూసాం. ఆయన విడువక, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం ఆఖరి వరుస, నేను వారిని విడువక ఈ కార్యమును చేయుదును. విడువక మన ఎడల ఆయన చేయుచున్న కార్యాలలో 3 చూసాం. మొట్టమొదటిది ప్రేమిస్తున్నాడు, అంతము వరకు
శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. అట్టి ప్రేమకు రుజువు మన కొరకు బలిదానము, ప్రాణదానము చేసినాడు. రెండవ సంగతి, ఆయన విడువక మనము నాశనం అవ్వాల్సిన వారమై ఉంటే నాశనము చేయక మన ఎడల ఏం చూపుతున్నాడు? కనికరము చూపుతున్నాడు. దేనికి పాత్రులమో దానికి పాత్రులుగా చేయకుండా చూపేదే కనికరం. మనము దైవోగ్రతకు పాత్రులము. అయితే ఆ ఉగ్రతకు గురి కాకుండా ఆయన కనికరము మన ఎడల చూపుతున్నాడు. మూడవది ఏమిటయ్యా అంటే, ఆయన విడువక మన ఎడల జరిగిస్తున్న కార్యము మనలోనే ఏం చేస్తున్నాడు? మహోపకారము. ఒకసారి నీ మనసులో ఆలోచించు. దేవుడు నీకు ఉపకారం చేస్తాడా, అపకారం చేస్తాడా? ఇది అర్థం కావడానికి, మీ మమ్మీ నీకు ఉపకారం చేసిద్దా, అపకారం చేసిద్దా? మీ డాడీ నీకు ఉపకారం చేస్తాడా, అపకారం చేస్తాడా? నీ ఇంట్లో వాళ్ళు నీకు ఉపకారం చేస్తారా, అపకారం చేస్తారా? వీళ్ళ మీదే నీకు అంత మనసు ఉంటే మరి ఆ మనసును సృష్టించిన దేవుని మీద నీకు ఏ మనసు ఉంది? ఉపకారం చేస్తాడనే మనసు ఉందా, అపకారం చేస్తాడనే మనసు ఉందా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న అక్కడ వ్రాయబడిన మాట, బొత్తిగా నాశనము కాకుండా ఆయన మనకు మహోపకారి అయి ఉన్నాడు. 4-5 చదువుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. 4 చదవరండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6-8 వచనాలు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. 4వది, ఆయన విడువక మన ఎడల చేసే 4వ కార్యం ఏమిటయ్యా అంటే, మనం ఏ విషయంలో భయపడుతున్నాము, ఏ విషయంలో కృంగిపోతున్నాము, ఏ విషయంలో విస్మయం పొందుతున్నాము, ఏ విషయంలో తల్లడిల్లిపోతున్నాము, ఆ ప్రతికూల పరిస్థితులన్నింటిలో ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నాకు ఆయన ముందుగా నడిచి నీ నా భయాన్ని తొలగించి నీకు ఇస్తానన్న ఆ మంచి దేశములో నిన్ను ప్రవేశపెట్టడానికి నీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు మనకు ముందుగా నడిస్తే ఏం జరుగుతుంది? చాలా మేలులు రాయబడి ఉన్నాయి. ఒక మాట చూడండి, మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం, పేజీ నెంబర్ 765. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడు ఎప్పుడైతే విడువక మన భయమును పోగొట్టి మనకు తోడుండి మన ముందు నడుస్తాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రాకారాలన్నిటిని ఏం చేస్తాడు? పడగొడతాడు. ఇది అర్థం కావడానికి బైబిల్లో చాలా దారులు ఉన్నాయి. ఒకటి గుర్తు చేసుకుంటే, పేతురు ఎక్కడున్నాడండి? చెరసాలలో ఉన్నాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం కదండి. పేతురు చెరసాలలో వేయగా 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబును శిరచ్ఛేదన చేశారు. నెక్స్ట్ చంపేది ఎవరిని? పేతురుని. పేతురుని చంపుతారని సంఘమంతా భయముతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఎలా ఉన్నాడంటే చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఆ చెరసాల బయట రోమా సైనికులు కూడా కావలి కాస్తావు. అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు? పేతురుని విడిచిపెట్టలేదు. ఈ దేవుని ప్రజలను విడిచిపెట్టలేదు. వారు తలుపులైతే వేశారు కానీ దేవుడు ఏం పడగొట్టాడు? ప్రాకారాలు పడగొట్టాడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి,
కానీ పేతురును మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచించి యోహాను అనే జాన్ మార్క్ అనే వాని ఇంట కొందరి స్త్రీలు ప్రార్థన చేస్తుంటే పేతురు అన్న దేవుడు అక్కడికి తీసుకురావచ్చు. కారణం ఏంటి? వారు తలుపులు మూసారేమో కానీ దేవుడు వారి ముందర నడవడం ద్వారా ప్రాకారాలు పగలగొట్టి తీసుకుని వచ్చాడు. ఈ దినాన నీ ముందు కూడా నీ బిడ్డల వివాహ విషయంలోనైనా, నీ ఉద్యోగం విషయంలోనైనా, నీ వ్యాపారం విషయంలోనైనా, నీ కుటుంబ పరిస్థితుల విషయంలోనైనా, సంఘ విషయంలోనైనా, అన్ని విషయాలలోనైనా నీకు ఎటు చూసినా తలుపులు మూయబడి ఉన్నాయేమో, ద్వారాలు తెరిచే పరిస్థితి కనబడట్లేదేమో. అయితే దేవుడు నిన్ను నన్ను విడువడు గనక, ఎడబాయడు గనక, ఆయన విడువనని మాటిచ్చాడు గనక ఆయన నీ ముందర నడిచేవాడిగా ఉంటున్నాడు. ప్రాకారాలు ఒక దినాన నీ కొరకే ద్వారము సరళం చేస్తాడు, ప్రాకారాలు పడగొట్టి. అందుకని ఆయన నీకు ముందుగా ఉంటూ వెనక ముందు ఆయన నీకేం చేస్తున్నాడు? కావలి కాస్తున్నాడు. ఒక మాట చూడండి, ఆయన ముందుగా ఉంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను. సంఘము కొత్త నిబంధన కాలంలో పేతురు విషయంలో సంఖ్యలతో బంధిస్తే పేతురుని ఆ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టి పేతురుని ఏం చేసినాడండి? విమోచించాడు. నీవు నమ్మితే చాలు, దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు, దేవుడు నన్ను విడువడు. ఎలాంటి విడువని దేవుడు అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మర్చిపోతుందేమో, విడిచిపెడుతుందేమో, కానీ నేను ఎరిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను విడువడు. కాబట్టి 4వది ఆయన విడువక మన ఎడల జరిగిస్తున్న 4వ కార్యం ఏంటంటే, మన భయమును పోగొట్టి మన మార్గమును సరళము చేయువాడు. 4 విషయాలు. అందును బట్టి 4వదిగా ప్రభువుని మనము ఆరాధించబడ్డాం. ఒకసారి గుర్తు చేసుకుందామా? మొట్టమొదటిది ఏంటండి? విడువక ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. 2వది ఏంటండి? విడువక ఏం చేస్తున్నాడు? కనికరం చూపుతున్నాడు. 3వది ఏంటండి? విడువక ఏం చేస్తున్నాడు? మహోపకారము చేస్తున్నాడు. 4వది ఏంటండి? విడువక ఏం చేస్తున్నాడు? మన భయమును పోగొట్టి మనకు మార్గము సరళం చేసేవాడిగా, వెనక ముందు కావలి ఉండేవాడిగా ఉంటున్నాడు. 5వది ఆఖరిగా చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆదికాండం 28:15. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను. మనమైతే చెప్తాము, చేయలేకపోవచ్చు. చెయ్యాలని ఉంటుంది, చేసే ఓపిక, చేసే పరిస్థితులు లేకపోవచ్చు. అయితే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, బేర్షెబా నుండి హారానుకు పరుగులు తీస్తున్నటువంటి యాకోబు ఎటువంటి గాఢాంధకారపు రాత్రి వేళ రాత్రిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు కల వచ్చిందండి. యాకోబుకి ఏమొచ్చింది? కల వచ్చింది. యాకోబుకి అప్పుడు ఎంత అయ్యా వయసు అంటే 71 సంవత్సరాలు. అంటే మన మోషే గారి కంటే ఒక 4 ఏళ్ళు చిన్న. 71 సంవత్సరాలు కల వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో కల వచ్చింది? తన అన్న చేతిలో నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటానికి పరిగెడుతూ రాత్రి అయితే పడుకుంటే కల వచ్చింది. ఎలాంటి కల వస్తుంది? ఆ టైం అలాంటి పరిస్థితి మనకే వచ్చింది అనుకోండి, ఎలాంటి కల వస్తుంది? వాడు వచ్చాడేమో, కత్తి తీసుకున్నాడేమో, మెడ మీద పెట్టాడేమో అని అలాంటి కల వస్తుంది కదండి. అయితే యాకోబుకి ఎలాంటి కల వచ్చిందంటే, దైవ సంబంధమైన ఆకాశము తెరవబడింది, నిచ్చిన భూమి మీదకి
నేల మీదకి వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడి మరలా ఈ దేశానికి తీసుకుని వస్తాను. యాకోబు గుర్తుపెట్టుకో, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. మనకు 5వ తలంపు ఏంటంటే, విడువక ఆయన మన ఎడల చేసే కార్యము ఏం చెయ్యా అంటే, మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని దగ్గర వాగ్దానం ఏమైనా ఉందా నీ వ్యక్తిగత జీవితానికి? దేవుని దగ్గర వాగ్దానం ఏమైనా పొందావా నీ కుటుంబ జీవితానికి? దేవుని దగ్గర వాగ్దానం ఏమైనా పొందావా నీ ఆత్మీయ సేవా జీవితానికి? దేవుని దగ్గర వాగ్దానం ఏమైనా పొందావా సంఘ జీవితానికి? దేవుని దగ్గర వాగ్దానం ఏమైనా పొందావా పిల్లల జీవితానికి? పొందేమో పొందలేదా? ఎన్ని వాగ్దానాలండి? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు అవును ఆమెనన్నట్లు నెరవేర్చబడటానికి దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఈ యాకోబుకి వాగ్దానం రావటానికి ముందు యాకోబు యొక్క తాతగారైన అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. నాకు తెలిసి మీరు అందరూ బైబిల్ చదివేవాళ్ళే. ఆదికాండానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఆదికాండం 50 అధ్యాయాలు 2200 సంవత్సరాల చరిత్ర. 50 అధ్యాయాలు ఎంత కాలంలో ఆ చరిత్ర అంటే 2200 సంవత్సరాల చరిత్ర. బహుశా ఈ క్రొత్త నిబంధన కాలం అంతా ఆదికాండంతో సమానం. మొదటి 11 అధ్యాయాలు 1800 సంవత్సరాల చరిత్ర. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. 11వ అధ్యాయం వరకు ఏముంది? పేరు సంపాదించుకుందాము రండి. 1800 సంవత్సరాల చరిత్ర. అక్కడి నుంచి 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు 400 సంవత్సరాల చరిత్ర. 4 మహాభక్తులు ఉన్నారు. 400 సంవత్సరాల చరిత్ర, 4 మహాభక్తులు ఉన్నారు. 4 తరాలు. ఎవరెవరు? మొదటి వ్యక్తి అబ్రహాం, రెండో వ్యక్తి ఇస్సాకు, మూడో వ్యక్తి యాకోబు, 4వ వ్యక్తి యేసేపు. ఈ 4ను మనం గమనిస్తే దేవుడిచ్చిన నిబంధన ఇక్కడ నెరవేరుస్తున్నాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీవు ఆశీర్వదించబడతావు, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వాదము పొందుతారు అని. అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు? ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండి అన్ని విషయాలలో ఏమయ్యాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాము కొడుకైన ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలము పొందేంతగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఇస్సాకు కొడుకైనటువంటి యాకోబు అబ్రహాముకి వారసుడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ప్రపంచ దేశాలలో ఏ దేశానికి అంత ప్రాధాన్యత లేదు, అంతగా యాకోబు పేరిట ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి ఇంత ఆశీర్వాదం వచ్చినప్పుడు అతని పిల్లలకి ఇంకెక్కువ రావాలా తక్కువ రావాలా? ఎక్కువ రావాలి కదండి. యాకోబుకి వారసుడుగా ప్రేమింపబడిన వాడు ఎవడయ్యా అంటే యేసేపు. యేసేపుకి ఎంత ఆశీర్వాదం వచ్చింది? ప్రపంచ దేశాలను కరువులో పోషించేంతగా 80 సంవత్సరాలు ఏకగ్రీవ పరిపాలన చేసేంతగా ఆశీర్వాదము యేసేపు మీదకి దేవుడు తెచ్చాడు. చూడండి, అబ్రహాము ఆశీర్వాదం ఈ పరిధిలో ఉంటే, ఇస్సాకు ఆశీర్వాదం ఈ పరిధిలో ఉంటే, యాకోబు ఆశీర్వాదం ఈ పరిధిలో ఉంటే, యేసేపు ఆశీర్వాదం వచ్చేసరికి ఈ పరిధిలో. ఇది నీనా మన విషయంలో విడువక దేవుడు చేసే కార్యం. నీనా మన విషయంలో ఇంత ఆశీర్వాదం ఇస్తే మన సంతానానికి ఎంత రావాలి, మన మనవ సంతానానికి ఎంత రావాలి, ముని మనవ సంతానానికి. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. బైబిల్లో 4 తరాలు వరకు దేవుడు తన నిబంధనను నెరవేర్చుటలో సమర్థుడు. చూస్తారన్నమాట. 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. యెహూతో చెప్తా ఉంటాడు అక్కడ 30వ వచనం. మన్నించండి, 10వ అధ్యాయము 30వ వచనం. 10వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం, పేజీ నెంబర్ 317. కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చెను, నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ఇప్పుడు చూడండి, ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చాడు? 15వ అధ్యాయము 12వ వచనం. 15వ అధ్యాయము 12వ వచనం, 2వ రాజుల గ్రంథం. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనము మీద ఆసీనులయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరగలేదు అనండి. ఇది ఇప్పుడు యాకోబుతో సెలవిస్తున్నాడు, నేను నీతో చెప్పినదే నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఇప్పుడు నీతో నాతో మనతో కూడా అదే నిబంధనను గుర్తు చేస్తున్నాడు. విడువక మన ఎడల చేస్తున్న 5వ కార్యం ఏమిటయ్యా అంటే, విడువక మన కొరకే చేసిన వాగ్దానమును నెరవేర్చేవాడిగా. ఒకసారి నీ వాగ్దానాలను నీ గుర్తు తెచ్చుకొని, దేవా ఇవి నా విషయంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నెరవేర్చేవాడివి. నా విశ్వాస ఆత్మీయ జీవిత కుటుంబ యాత్రలో నేను వెళ్ళు ప్రతి స్థలంలో నీవు నాకేమై ఉంటావు? తోడై కాపాడి తిరిగి నీ స్వాస్థ్యంలోనికి నన్ను తీసుకుని వచ్చేవాడివిగా ఉంటావు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చు. ఆరాధన వర్తమానం తలంపు ఏంటంటే, విడువక. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చివరి వరుస, నేను వారిని విడువక ఈ కార్యములు చేసి. విడువక ఆయన మన ఎడలో చేసే 5 కార్యాలను బట్టి మనం ఆయనను ఆరాధించబద్దులు. మొట్టమొదటి కార్యము విడువక ప్రేమించుచున్నాడు. 2వ కార్యము విడువక కనికరం చూపుచున్నాడు. 3వ కార్యము విడువక మహా ఉపకారము చేయుచున్నాడు. 4వ కార్యము విడువక మన ముందు నడుచుచున్నాడు. 5వ కార్యము విడువక మనకిచ్చిన వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. ఈ 5 కార్యములు విడువక మన ఎడల చేసే దేవుని విషయంలో మనము పొందుకొనిన వారమై ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చడం. యథార్థ హృదయంతో మన కొద్ది స్థుతి ఆరాధన ఆయనను అర్పించి ఆరాధించవచ్చు. ఇంకా ఎవరైనా దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకునేవారిగా ఉంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 14వ వచనంలో, సియోను దేవుడు నన్ను మర్చిపోయినాడు అని అనుకుంటే, ఆ సియోనుతో చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరొక విడువక ఎలాగూ ప్రేమించిందో, అలాగ ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను విడువక ప్రేమిస్తున్నందుకు ప్రభువుని ఆరాధించ. ఇంకెవరైనా దుఃఖంతో ఉంటే, ప్రియమైన సహోదరి సహోదరు, ఇంకా ఎవరైనా నిరీక్షణ కోల్పోయి ఉంటే, ఇదిగో ఈ దేవుడు, మన ఆరాధనలకు పాత్రుడైన దేవుడు ఎవరయ్యా అంటే, విడువక ప్రేమించేవాడు, విడువక నిబంధనను నెరవేర్చువాడు. అత్యనుభవంతో ఆయనను మనము ఆరాధించాలి. మోకరించండి, ఆ రీతిగా ఆరాధించండి. ఆరాధించండి. బహుశా